Hello aspirants, welcome to Eka Minds Academy. ఈ రోజు మనం డిస్కస్ చేయబోతున్న ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ ఏంటంటే రీసెంట్ టైమ్స్లో మనకి సేమ్ సెక్స్ మ్యారేజెస్కి రికగ్నిషన్ వస్తున్న విషయం తెలిసింది. వివిధ రకాల కంట్రీస్ సేమ్ సెక్స్ మ్యారేజెస్ని లీగలైజ్ చేస్తూ లా పాస్ చేస్తున్నారు కదా. అలాంటి లిస్ట్లో ఇప్పుడు రీసెంట్గా ఫస్ట్ సౌత్ ఈస్ట్ ఏషియన్ కంట్రీ అండ్ థర్డ్ సౌత్ ఏషియన్ కంట్రీ ఒకటి జాయిన్ అయిందనమాట. సో థర్డ్ ఏషియన్ కంట్రీ అనొచ్చు, ఫస్ట్ సౌత్ ఈస్ట్ ఏషియన్ కంట్రీ. మరి ఏ కంట్రీ అది, అసలు సేమ్ సెక్స్ మ్యారేజ్ స్టేటస్ ఎలా ఉంది ప్రపంచవ్యాప్తంగా, దేశంలో ఎలా ఉంది, ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ మనం డిస్కస్ చేద్దాం ఈ వీడియోలో. సో ఫస్ట్ వీడియో కాంపరెన్స్ అనేది చూద్దాం. సో వైఎన్ న్యూస్ అనేది చూద్దాం. తర్వాత అసలు ఇక్కడ ఈ పర్టికులర్ బిల్ అనేది ఏం చెప్తోంది, ఏ కంట్రీలో అది, తర్వాత అదర్ ఏషియన్ కంట్రీస్లో స్టేటస్ ఏంటి, అట్ ద సేమ్ టైమ్ అసలు ఇండియాలో సిచ్యువేషన్ ఏంటి అనేది అర్థం చేసుకుందాం. ఇక్కడ చాలా చాలా ఇంపార్టెంట్ థింగ్స్. ఇది నాట్ ఓన్లీ ఫ్రమ్ సొసైటల్ పర్స్పెక్టివ్, పాలిటీ గురించి, ఫండమెంటల్ రైట్స్ గురించి అండ్ డిఫరెంట్ కేసెస్ గురించి కూడా డిస్కస్ చేద్దాం. సో స్టే ట్యూన్. దెన్ ఇక్కడ మనం డిస్కస్ చేస్తుంది ఏంటి, రీసెంట్గా థాయిలాండ్ తెలిసిందే కదా మీకు, సౌత్ ఈస్ట్ ఏషియన్ కంట్రీ. ఓకే, సో ఇది ఏషియాలో మెంబర్ కంట్రీగా కూడా ఉంది. సో దీంట్లో లోవర్ హౌస్ అనేది ఆల్రెడీ మార్చ్లోనే బిల్ని పాస్ చేయడం జరిగింది. ఇప్పుడు థాయిలాండ్ సెనేట్ ఏదైతే అప్పర్ హౌస్ ఉంటుందో అక్కడ కూడా ఇది పాస్ అవ్వడం వల్ల ఏమైంది, ఇప్పుడు థాయిలాండ్ అనే కంట్రీలో సేమ్ సెక్స్ మ్యారేజెస్ అనేవి లీగలైజ్ అవ్వడం అనేది జరిగిందనమాట. సో ఇప్పుడు థాయిలాండ్ అనేది థర్డ్ ఏషియన్ కంట్రీ. మరి ఆ 2 ఏషియన్ కంట్రీస్ ఏంటి దానికంటే ముందు ఉన్నవి అని అంటే కనుక, ఫస్ట్ తైవాన్ అనే కంట్రీ 2019లోంచి లీగలైజ్ చేసింది అనమాట. తర్వాత మనకి నేపాల్, మన పొరుగునున్న దేశం నేపాల్ అనేది, ఈ రెండు తైవాన్ అండ్ నేపాల్, ఈ రెండు ఫస్ట్ 2 ఏషియన్ కంట్రీస్ టు రికగ్నైజ్ సేమ్ సెక్స్ మ్యారేజెస్. ఇప్పుడు థాయిలాండ్ అనేది థర్డ్ ఏషియన్ కంట్రీ అండ్ ఫస్ట్ సౌత్ ఈస్ట్ ఏషియన్ కంట్రీగా రికగ్నైజ్ అయింది. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఇది మనకి ఉన్న న్యూస్ బ్యాక్గ్రౌండ్. దెన్ అసలు ఇక్కడ ఈ బిల్లో ఏమేమి ఇవ్వాలి అని అనుకుంటున్నారంటే, జెండర్ న్యూట్రల్ లాంగ్వేజ్. అంటే ఏంటంటే బిల్ గురించి మనకు స్పెసిఫిక్గా తెలియకపోయినా మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి, నార్మల్గా మనకి మ్యారేజ్ అనే దానికి ఏమంటాం మనం, మేల్ అండ్ ఫీమేల్ మధ్యలో, లేదంటే కనుక హస్బెండ్ అండ్ వైఫ్ మధ్యలో అని అంటాం. సో ఇలాంటి టర్మ్స్ని తీసేసి స్పౌస్ కానీ పర్సన్ కానీ ఇలాంటి జెండర్ న్యూట్రల్ టర్మ్స్, అంటే ఏంటంటే హస్బెండ్ వైఫ్ కానీ మేల్ ఫీమేల్ అని యూజ్ చేస్తే ఖచ్చితంగా ఆడ మగ మధ్యలో మ్యారేజ్ అన్నట్టే అర్థమవుతుంది. అలా కాకుండా ఇద్దరు మగవాళ్ళు చేసుకోవాలనుకున్నా, ఇద్దరు ఆడవాళ్ళు చేసుకోవాలనుకున్నా కూడా అది జెండర్ న్యూట్రల్గా ఉండాలి. కాబట్టి ఇలాంటి టర్మ్స్, హస్బెండ్ వైఫ్ ఇలాంటి టర్మ్స్ని తీసేసి వాళ్ళు ఏం చేశారు, స్పౌస్ అని కానీ పర్సన్ అనే టర్మ్స్ ఇలాంటివి యూజ్ చేశారు అనమాట. అలా జనరల్ న్యూట్రల్ లాంగ్వేజ్తో ఈ బిల్ అనేది ఫ్రేమ్ చేయడం జరిగింది. తర్వాత ఈక్వల్ రైట్స్ ఇచ్చారు. ఈక్వల్ రైట్స్ దేంట్లో ఇచ్చారు అంటే, వీళ్ళు లీగలైజ్ చేయడం మ్యారేజ్ విషయంతోనే కాకుండా తర్వాత అడాప్షన్ విషయంలో కానీ, ఇన్హెరిటెన్స్ విషయంలో కానీ, ఇలా అన్ని విషయాలు అంటే అదర్ లీగల్ ఆస్పెక్ట్స్లో కూడా వీళ్ళకి ఈక్వల్ రైట్స్ అనేవి ఇచ్చారనమాట. సో ఇది బిల్ యొక్క ఇంకొక ఇంపార్టెంట్ ప్రొవిజన్. తర్వాత మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి, దాంతోపాటు ఇంకొకటి కూడా ఇచ్చారు. వాళ్ళకి ఏంటంటే లీగల్ రైట్స్ ఇచ్చారు. అంటే లీగల్ రైట్స్ అంటే ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు భర్త తరపున భార్య, నార్మల్గా మనకు చూస్తే బ్యాంక్ అకౌంట్స్లో వాటిలో నామినీస్ అని ఉంటుంది కదా, అలా మనకి ఇక్కడ లీగల్ రికగ్నిషన్ ఇవ్వడం వల్ల ఏంటి, వాళ్ళు ఒకవేళ రేపు మెడికల్ ట్రీట్మెంట్ అనేది స్పౌస్ అంటే ఇద్దరిలో ఒకరికి హెల్త్ బాగాలేదు అనుకుందాం, సో వాళ్ళ తరపున కన్సెంట్ ఇవ్వాల్సి ఉంటుంది కదా కొన్ని ఆపరేషనల్ ప్రొసీజర్స్ చేయడానికి, అప్పుడు మనం స్పౌస్ కన్సెంట్ తీసుకుంటూ ఉంటాం జనరల్గా. అలా మెడికల్ ట్రీట్మెంట్స్ విషయంలో కానీ, బ్యాంక్ అకౌంట్ యాక్టివిటీస్లో కానీ, అలాంటి వాటికి కూడా ఇద్దరికి అంటే ఒకళ్ళ తరపున ఇంకొక డెసిషన్ తీసుకునే అథారిటీని కూడా ఈ బిల్ కల్పించడం జరిగిందనమాట. సో ఇది బిల్ యొక్క మెయిన్ ప్రొవిజన్స్. తర్వాత సో మనం ఇక్కడ కంట్రీస్ వైజ్ చూస్తే కనుక సేమ్ సెక్స్ అనేది ఎక్కడ రికగ్నైజ్ అయింది, ఎక్కడ పీనల్ ఆఫెన్స్గా ఉంది అనేది మనం చూద్దాం. సో ఫస్ట్ ఏంటంటే మీరు చూస్తే కనుక ఇక్కడ సేమ్ సెక్స్ మ్యారేజెస్ అనేది ఎక్కడ రికగ్నైజ్ అయ్యాయి అని అంటే, మనకి యూఎస్లో రికగ్నైజ్ అయ్యాయి, కెనడా యూఎస్లో రికగ్నైజ్ అయ్యాయి. తర్వాత మనకి బ్రెజిల్, అర్జెంటీనా ఇలాంటి కంట్రీస్లో కూడా రికగ్నైజ్ అయింది. తర్వాత ఐర్లాండ్ అనే కంట్రీ కూడా రికగ్నైజ్ చేసింది. అట్ ద సేమ్ టైం మనం గుర్తుపెట్టుకోవాల్సింది అంటే ఆస్ట్రేలియాలో కూడా రికగ్నైజ్ అయింది. మరి ఆఫ్రికా మొత్తంలో మీరు చూస్తే కనుక సౌత్ ఆఫ్రికా ఒక్కటే ఫస్ట్ ఆఫ్రికన్ కంట్రీ టు రికగ్నైజ్ సేమ్ సెక్స్ మ్యారేజ్ అనమాట. దాంతోపాటు మరి ఇండియా స్టేటస్ ఏంటి అంటే, మనం చూస్తే ఇక్కడ డార్క్ కలర్ లేదు, అంటే మనం లీగలైజ్ చేయలేదు. ఇండియాలో స్టేటస్ ఏంటి అనేది మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇక్కడ ఏంటంటే మనం కొన్ని చోట్ల క్రిమినల్ అఫెన్స్గా ఉంది, కొన్ని చోట్ల లీగల్ అఫీషియల్ రికగ్నిషన్ ఉంది, కొన్ని చోట్ల అది క్రిమినల్ అఫెన్స్ కాకపోయినా లీగల్ రికగ్నిషన్ లేకుండా ఉంది. సో ఇండియా ఏ కేటగిరీలో ఉంది ఏంటి అనేది మనం ఇప్పుడు అర్థం చేసుకుందాం. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే, ఏ కంట్రీస్లో క్రిమినల్ యాక్టివిటీగా చూస్తున్నారు అనేది అర్థం చేసుకుందాం. అదర్ ఏషియన్ కంట్రీస్లో చూస్తే కనుక మనకి మయన్మార్, శ్రీలంక, పాకిస్తాన్ ఇలాంటి కంట్రీస్లో ఇది క్రిమినల్ ఒఫెన్స్గా ఉంది. అంటే సేమ్ సెక్స్ అనే దాన్ని వీళ్ళు క్రిమినల్ ఒఫెన్స్గా చూస్తున్నారు ఈ కంట్రీస్లో. మరి ఏ కంట్రీస్లో లేదు అని అంటే, మనకు తెలిసిందే ఇప్పుడు ఇండియా లాంటి కంట్రీలో ఇంతకుముందు మనకి ఇది క్రిమినల్ ఒఫెన్స్గా ఉండేది, కానీ ఇప్పుడు అలా లేదు. సో మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి, ఇండియాలో ఇది క్రిమినల్ ఒఫెన్స్ కాకపోయినా కూడా లీగలైజేషన్ అనేది లేదు. సో ఇది క్లియర్గా అర్థం చేసుకుందాం, కొంచెం సేపట్లో మీకు అర్థమవుతుంది. తర్వాత ఇప్పుడు
ఇంతకుముందు నేను చెప్పినట్టు తైవాన్ కానీ ఫస్ట్ కంట్రీ, నేపాల్ సెకండ్ కంట్రీ, ఇప్పుడు థాయిలాండ్. సో ఈ 3 కంట్రీస్ ఏం చేసాయి, క్రిమినల్ ఒఫెన్స్ గానే కాకుండా వీళ్ళకి లీగల్ రికగ్నిషన్ కూడా ఇచ్చారు. మన అసలు లీగల్ రికగ్నిషన్ ఎందుకు అవసరం అంటే చూస్తే కనుక అది బేసిక్ హ్యూమన్ రైట్. అంటే మనం ఎవరితో ఉండాలి అనేది కూడా హ్యూమన్ రైట్ అని చెప్పి డిఫరెంట్ హ్యూమన్ రైట్ గ్రూప్స్ అనేవాళ్ళు ఇంటర్నేషనల్ సొసైటీగా వాళ్ళు అవతరించి దాని మీద డిఫరెంట్ గ్రూపింగ్స్ కానీ లేకపోతే డిఫరెంట్ గవర్నమెంట్స్ మీద కానీ వీళ్ళు ప్రెషర్ ఎక్సర్ట్ చేస్తున్నారు. ఎందుకంటే వీళ్ళ రైట్స్ని రికగ్నైజ్ చేయండి, వాళ్ళ రైట్స్ని డినై చేసే అధికారం ఏ గవర్నమెంట్కి లేదు అని వాళ్ళు ప్రెషర్ తీసుకురావడం జరిగింది. ఇంట్రెస్టింగ్గా థాయిలాండ్ గవర్నమెంట్ తీసుకొచ్చిన ఈ బిల్కి మొత్తం పబ్లిక్ సపోర్ట్ అనేది పాజిటివ్గా ఉందన్నమాట. అంటే పబ్లిక్ కూడా సేమ్ సెక్స్ మ్యారేజెస్ని ఎలో చేయాలి అన్నట్టే ఒపీనియన్ కలిగి ఉన్నారు. దాంతోపాటు డిఫరెంట్ అపోజిషన్ పార్టీస్ కూడా ఈ బిల్ని అపోజ్ చేయకుండా వాళ్ళు దీనికి సపోర్ట్ చేయడం కూడా ఒక పాజిటివ్ సైన్ లా కనిపిస్తుంది థాయిలాండ్ విషయంలో. దెన్ మనం ఇంకా అర్థం చేసుకోవాల్సింది ఏంటి, సిచ్యువేషన్ ఇన్ ఇండియా. అసలు ఫస్ట్ ఇండియాలో సిచ్యువేషన్ అర్థం చేసుకునే ముందు మనం అసలు LGBTQ అంటే ఏంటి అనేది అర్థం చేసుకుందాం. LG అంటే ఏంటి, L అంటే లెస్బియన్, లెస్బియన్ అంటే ఇద్దరు ఆడవాళ్ళు ఒకవేళ కలిసి ఉండాలి అని అనుకుంటే దాన్ని లెస్బియన్ అంటాం. తర్వాత గే అంటే ఇద్దరు మగవాళ్ళు కలిసి ఉండటాన్ని గే రిలేషన్షిప్ అంటాం. బైసెక్షువల్ అంటే ఏంటి, వీళ్ళు ఆడవాళ్ళతో అయినా మగవాళ్ళతో ఎవరితో అయినా కలిసి ఉండాలనుకుంటారు, సో ఎవరైనా పర్లేదు. తర్వాత ట్రాన్స్జెండర్, ట్రాన్స్జెండర్ అంటే ఏంటి, వాళ్ళు పుట్టుకతో వచ్చిన జెండర్ని వాళ్ళు మార్చుకుంటే దాన్ని ట్రాన్స్జెండర్ అంటాం. తర్వాత క్వీర్, క్వీర్ గ్రూప్ అంటే ఏంటి, వీళ్ళు జనరల్గా హెటెరోసెక్షువల్స్ అయితే కాదు, కానీ ఎటువంటి సెక్షువల్ ఫీలింగ్స్ లేకుండా అయినా ఉండొచ్చు, లేకపోతే ఏ కేటగిరీలో అయినా, అంటే ఇది కొంచెం బ్రాడర్ కేటగిరీ అనమాట. సో ఇలా మనకి LGBTQ కమ్యూనిటీ అనేది రీసెంట్ టైమ్స్లో చూస్తున్నాం. మరి ఇది యూనిక్గా హ్యూమన్స్లోనే ఉందా అంటే ఇంట్రెస్టింగ్గా ఇది హ్యూమన్స్లో మాత్రమే లేదు. ఆల్మోస్ట్గా 1500 స్పీసెస్ ఏవైతే ఉన్నాయో ప్రపంచవ్యాప్తంగా, ఆ 1500 స్పీసెస్లో కూడా ఈ సేమ్ హోమోసెక్షువాలిటీ అనేది చూసారనమాట. అంటే ఇది హ్యూమన్స్లో యూనిక్ ఫీచర్ కాదు. దెన్ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి, అసలు ఇండియాలో సిచ్యువేషన్ ఏంటి అంటే మీరు ఫస్ట్ గుర్తుపెట్టుకోవాల్సింది ఆర్టికల్ 21. ఆర్టికల్ 21 కింద మనకి ఏమని ఉంది, రైట్ టు లైఫ్ అనేది ఉంది. రైట్ టు లైఫ్లో సుప్రీంకోర్టు ఏం చెప్పింది, లతా సింగ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ యూపీ, లతా సింగ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ యూపీ. ఈ కేసులో సుప్రీంకోర్టు ఏం చెప్పింది, రైట్ టు మ్యారీ వన్స్ చాయిస్, రైట్ టు మ్యారీ అనేది కూడా ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ ఆర్టికల్ 21 అని చెప్పి ఈ పర్టికులర్ కేసులో సుప్రీంకోర్టు చెప్పింది. సో ఇది నెంబర్ ఆఫ్ కేసెస్లో మళ్ళీ రీఎఫర్మ్ చేయడం కూడా జరిగింది. ఎందుకంటే రైట్ టు లైఫ్లో రైట్ టు మ్యారీ వన్స్ చాయిస్ కూడా ఇంటిగ్రల్ పార్ట్ అని. తర్వాత మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి, మన LGBTQ స్టేటస్ అనేది మన ఇండిపెండెన్స్ టైం నుంచి ఎలా ఉంది అంటే, మనకి ఇండియన్ పీనల్ కోడ్లో IPC ప్రకారం సెక్షన్ 377 ప్రకారం, అంటే ఈ IPC ఎప్పుడు ఎనాక్ట్ చేసాం మనం 1860లో, అంటే బ్రిటిష్ టైంలో ఎనాక్ట్ చేసాం. దాని ప్రకారం ఏంటి, హోమోసెక్స్ అనేది అంటే హోమోసెక్షువల్ రిలేషన్షిప్స్ అనేవి ఒక క్రిమినల్ ఒఫెన్స్ అనమాట. క్రిమినల్ ఒఫెన్స్ అంటే ఎవరైనా ఇద్దరు సేమ్ సెక్స్ పర్సన్స్ ఒక రిలేషన్షిప్లో ఉంటే దాన్ని క్రైమ్గా చూస్తారు అకార్డింగ్ టు సెక్షన్ 377 ఆఫ్ IPC. మరి ఇప్పుడు ఈ స్టేటస్ ఏంటి అంటే కనుక మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి, 2018లో మనకి నవతేజ్ సింగ్ జోహర్ వర్సెస్ స్టేట్ ఆఫ్ యూనియన్ ఆఫ్ ఇండియా, జోహర్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో సుప్రీంకోర్టు ఫస్ట్ టైం LGBTQ రైట్స్ని అప్హోల్డ్ చేస్తూ ఈ సెక్షన్ 377 అనే దాన్ని స్ట్రక్ డౌన్ చేయడం జరిగింది. అంటే ఇప్పుడు సేమ్ సెక్స్ రిలేషన్షిప్స్ అనేవి ఇండియాలో క్రిమినల్ ఒఫెన్స్ కాదు. క్రిమినల్ ఒఫెన్స్ కాదు అని అంటే వాటికి మరి చట్టబద్ధత ఉందా అంటే లేదు. ఇండియా అనేది ఈ మిడిల్ కేటగిరీలో ఉంది. అంటే ఇప్పుడు మనం ఇందాక చూసినట్టు గ్లోబల్ వైజ్ ఎలా ఉంది అని అంటే కనుక కొన్ని కంట్రీస్ లీగలైజ్ చేశాయి. ఏషియన్లో 3 కంట్రీస్ అని చూసాం, వరల్డ్ వైడ్ US కానీ, ఐర్లాండ్ కానీ, ఆస్ట్రేలియా, కెనడా, ఈవెన్ సౌత్ ఆఫ్రికా ఇలాంటి కంట్రీస్ లీగలైజ్ చేశాయి. మొత్తం ఎన్ని ఉన్నాయి ప్రపంచవ్యాప్తంగా అంటే 36 కంట్రీస్ ఇప్పటి వరకు సేమ్ సెక్స్ రిలేషన్షిప్స్ని లీగలైజ్ చేశాయి. మరి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి, ఇక్కడ లీగలైజేషన్ లేదు ఇండియాలో, బట్ క్రిమినల్ ఒఫెన్స్ ఎక్కడైతే మయన్మార్, పాకిస్తాన్, శ్రీలంక లాంటి కంట్రీస్లో ఉందో అలా ఇండియా ఇక్కడ క్రిమినల్ ఒఫెన్స్గా కూడా చూడట్లేదు, అంటే మధ్యలో ఉంది. ఈ మధ్యలో ఉండటానికి రీజన్ ఏంటి, మనం డీక్రిమినలైజ్ చేసిన తర్వాత మరి సేమ్ సెక్షువల్ కపుల్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి మ్యారేజ్ చేసుకుంటే ఆ మ్యారేజ్ అనేది చట్టబద్ధంగా వ్యాలిడ్ అవుతుందా లేదా అని ఎవరు చెప్పాలి, పార్లమెంట్ లా ద్వారా చెప్పాలి. ఇప్పటి వరకు మీకు తెలిసింది ఏంటి, మనకి మ్యారేజ్ అనే ఆస్పెక్ట్ పర్సనల్ లా అంబిట్లో ఉంది. అంటే పర్సనల్ లా అంటే ఏ రిలీజియస్ కమ్యూనిటీ ఆ పర్టికులర్ రిలీజియస్ పర్సనల్ లాని ఫాలో అవుతున్నారు. హిందూ మ్యారేజ్ యాక్ట్ ప్రకారం మ్యాన్ అండ్ ఉమెన్ అని క్లియర్గా మెన్షన్ చేశారు. అక్కడ హోమోసెక్షువల్స్కి ఎటువంటి స్కోప్ ఇవ్వలేదు, ఎందుకంటే 1955లో తీసుకొచ్చారు. అప్పుడు ఇలాంటి ట్రెండ్ అనేది చాలా తక్కువ ఉంది. మరి ముస్లిం లాలో ఎలా ఉంటుంది, మ్యారేజ్ అనేది ఒక కాంట్రాక్ట్, సివిల్ కాంట్రాక్ట్గా చూస్తారు. సో అక్కడ షరియత్ లా ప్రకారం మనకి ముస్లిం మ్యారేజెస్ అనేవి ఉంటాయి. అలా మనకి ప్రతి రిలీజియస్ కమ్యూనిటీ అలా ఏ
కాస్ట్ లేకపోతే ఏ రిలీజియన్కి అట్రిబ్యూట్ లేకుండా మ్యారేజ్ చేసుకోవాలి అని అనుకుంటే కనుక వాళ్ళకి స్పెషల్ మ్యారేజెస్ యాక్ట్ 1954 అనేది అప్లై అవుతుంది. మరి అసలు ఇక్కడ ఇండియాలో ఏమవుతుంది అని అంటే ఇలా ఈ సేమ్ సెక్స్ మ్యారేజెస్కి మనం లీగల్ రికగ్నిషన్ ఇవ్వాలి అని అంటే వాళ్ళకి ఒక లా ఉండాలి. ఆ లా ఉండాలి అంటే అది ఎవరు తీసుకురావాలి? పార్లమెంట్ తీసుకురావాలి. మరి సుప్రీంకోర్టు తన వంతు బాధ్యతగా ఏం చేసింది? వాళ్ళకు కూడా రైట్ టు లైఫ్ అనేది ఉంటుంది అండర్ ఆర్టికల్ 21 అండ్ ఆర్టికల్ 14 ప్రకారం రైట్ టు ఈక్వాలిటీ వాళ్ళకు కూడా మనం ఎన్షూర్ చేయాలి అనే ఉద్దేశంతో సెక్షన్ 377ని నల్లిఫై చేయడం జరిగింది. మరి నల్లిఫై చేసిన తర్వాత సెంటర్ని ఏం అడిగింది సుప్రీంకోర్టు? మీరు ఈ పరిధిలో అంటే వాళ్ళని లీగలైజ్ చేస్తూ, ఎందుకంటే మేము హోమోసెక్షువల్ రిలేషన్షిప్స్ని మాత్రమే డీక్రిమినలైజ్ చేసాం, వాళ్ళ మ్యారేజెస్కి రికగ్నిషన్ ఇవ్వాలా లీగల్గా లేదా అనేది పార్లమెంట్ యొక్క బాధ్యత అని చెప్తే సెంటర్ ఏం చెప్పింది? మేము అలాంటి ఉద్దేశంతో ఇప్పుడు లేము అని చెప్పారు క్లియర్గా. ఎందుకు అంటే హోమోసెక్షువల్ మ్యారేజెస్ని ఎలో చేస్తే మ్యారేజ్ అనే ఇన్స్టిట్యూషన్ శాంక్టిటీని కోల్పోతుంది అని సెంటర్ చెప్పడం జరిగింది అనమాట. సో సెంటర్ అనేది లా తీసుకొచ్చి పార్లమెంట్లో పాస్ అయితేనే హోమోసెక్షువల్ మ్యారేజెస్కి ఇండియాలో లీగల్ రికగ్నిషన్ ఉంది. మరి లీగల్ రికగ్నిషన్ లేదు అని అంటే వీళ్ళకి ఎలాంటి రైట్స్ ఉండవు. అడాప్షన్లో కానీ, ఇన్హెరిటెన్స్లో కానీ, సక్సెషన్ కానీ ఇలాంటి వాటిల్లో సేమ్ సెక్స్ మ్యారేజ్ కపుల్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి మ్యారేజ్ కానీ, అడాప్షన్, ఇన్హెరిటెన్స్లో రైట్స్ లేవు. కానీ వాళ్ళు సెక్షువల్ ఒఫెన్స్లో అంటే వాళ్ళు సెక్షువల్ రిలేషన్షిప్స్లో హోమోసెక్షువల్ పార్టిసిపేట్ చేస్తే అది క్రైమ్ కాదు ఇండియాలో. సో ఇది ఇండియన్ స్టేటస్ అనమాట. మీరు అర్థం చేసుకోవాల్సింది ఇది. దాంతోపాటు మనం ఏం అర్థం చేసుకోవాలి? వీళ్ళకి సేమ్ సెక్స్ రిలేషన్షిప్స్ని మనం అర్థం చేసుకోలేదు అని అంటే ఇట్ ఈస్ ఎ క్లియర్ వైలేషన్ ఆఫ్ ఆర్టికల్ 14, 15. ఎందుకంటే 15 అనేది ఏం చెప్తుంది? డిస్క్రిమినేషన్ ఉండకూడదు అని చెప్తుంది. 19 కూడా అవుతుంది. ఎందుకు అంటే 19 అనేది రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ని కలిగి ఉంది. ఎక్స్ప్రెషన్ అంటే ఏంటి? మీరు ఎవరితో ఉండాలి అని ఎక్స్ప్రెస్ చేయడం అనేది, లేకపోతే మీ ఫీలింగ్స్ ఎవరి పట్ల ఎక్స్ప్రెస్ చేయాలనుకోవడం అనేది కూడా ఆర్టికల్ 19లో ఇంప్లిసిట్గా ఉంది. సో 19. ఆర్టికల్ 21 రైట్ టు లైఫ్ విత్ డిగ్నిటీ ఉంది. అట్ ద సేమ్ టైం మనకి పర్సనల్ చాయిస్ అనేది కూడా ఉంది. సో ఇవన్నీ కూడా వైలేట్ అవుతున్నాయనే ఉద్దేశంతో సుప్రీంకోర్టు దీన్ని నల్లిఫై చేయడం జరిగింది. సో ఇది ఇండియాలో స్టాండ్. దెన్ అసలు వే ఫార్వర్డ్గా మీరు ఏం సజెస్ట్ చేయాలంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన ఇంకోటి ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఏంటి అంటే కాన్స్టిట్యూషనలిజం అంటే కాన్స్టిట్యూషనల్ మొరాలిటీ అని అంటాం అనమాట. అంటే ఏంటి? జనరల్గా కాన్స్టిట్యూషనలిజం అని అంటే ఏంటి? గవర్నమెంట్కి లిమిటెడ్ పవర్స్ మాత్రమే ఉంటాయి. ఏది అంటే ఏదైనా క్వశ్చన్లోకి వస్తే అది ఎలా డిసైడ్ చేయాలంటే కాన్స్టిట్యూషన్ పరంగా డిసైడ్ చేయాలని సుప్రీంకోర్టు చెప్తోంది. మరి కాన్స్టిట్యూషనలిజంకి ఏది మెయిన్ ఛాలెంజ్ అంటే సోషియో కల్చరల్ నార్మ్స్ అనేవి మెయిన్ ఛాలెంజ్. దీనికి నేను ఒక ఎగ్జాంపుల్ చెప్పి మీకు అర్థం చేస్తాను. ఇక్కడ ఏంటంటే ఫస్ట్ థింగ్ మనం హోమోసెక్షువల్ రిలేషన్స్ ఉన్నాయి. సో హోమోసెక్షువల్ రిలేషన్స్ని సపోర్ట్ చేసే వాళ్ళు ఏమంటారు? వాళ్ళకి రైట్ టు ఈక్వాలిటీ ఉంది 14 కింద, రైట్ టు లైఫ్ ఉంది ఆర్టికల్ 21 కింద అని అంటున్నారు. ఆ విధంగా కాన్స్టిట్యూషనలిజం అనేది కరెక్ట్. మరి సోషియో కల్చరల్ వాల్యూస్ని ప్రమోట్ చేసే వాళ్ళు ఏమంటారు? వాళ్ళు మ్యారేజ్ అనేది ఎందుకు? బేసిక్ నీడ్ ఏంటి? రిప్రొడక్షన్కి. రిప్రొడక్షన్ అన్నప్పుడు హోమోసెక్షువల్ కపుల్స్ మధ్యలో రిప్రొడక్షన్ అనేది ఎలా జరుగుతుంది? దానివల్ల మళ్ళీ అసలు మ్యారేజ్ అనే ఇన్స్టిట్యూషన్ ఫంక్షన్ మెయిన్ ఏంటి? మేటింగ్ అండ్ రిప్రొడక్షన్ కానీ. మరి అవి ఫెయిల్ అవుతున్నాయి కదా అని చెప్పి వాదించే వాళ్ళు కూడా ఉన్నారు. సో ఇక్కడ మనకి ఎప్పుడైనా కానీ ఇలాంటి కాన్ఫ్లిక్ట్స్ వచ్చినప్పుడు దీనికి ఇంకొక ఎగ్జాంపుల్ ఏంటి? శబరిమల కేసు కూడా మీరు ఇక్కడ కాన్స్టిట్యూషన్ ప్రకారం రైట్ టు ఈక్వాలిటీ అనేది మహిళలకు ఉందని రికగ్నైజ్ చేశారు. బట్ సోషియో కల్చరల్ నార్మ్స్ ఏం చెప్తున్నాయి? అక్కడ లార్డ్ అయ్యప్ప కాబట్టి ఆయన సెలబ్రేట్ అంటే బ్రహ్మచారి కాబట్టి అది రిలీజియస్ ఫ్రీడమ్ని ఆర్టికల్ 20 మనకి 25 to 28 ఉంది కదా, సో వాటిని వైలేట్ చేస్తున్నట్టే అని చెప్పారు. కానీ సుప్రీంకోర్టు ఎప్పుడూ కూడా ఈ రెండు కాన్ఫ్లిక్ట్లోకి వచ్చినప్పుడు దేన్ని అప్హోల్డ్ చేస్తుంది? కాన్స్టిట్యూషనలిజంని అప్హోల్డ్ చేస్తుంది. దానికి మీరు ఎగ్జాంపుల్గా ఎప్పుడైనా ఈ క్వశ్చన్ అడిగినప్పుడు మెయిన్స్లో దానికి ఎగ్జాంపుల్గా మీరు నవతేజ్ సింగ్ జోహర్ కేస్ వేర్ సెక్షన్ 377 ఈస్ డీక్రిమినలైజ్డ్. దాంతోపాటు మీరు ఈవెన్ అడల్టరీ కేసు రాయొచ్చు, లేదంటే శబరిమల కేసు కూడా రాయొచ్చు. సో ఇది వే ఫార్వర్డ్. ఎప్పుడు కూడా కాన్స్టిట్యూషన్ అనేది ఫండమెంటల్ లా ఆఫ్ ద ల్యాండ్ కాబట్టి కాన్స్టిట్యూషన్లో ఏది ఉంది అనేది దాన్ని అప్పీల్ చేయడానికి గవర్నమెంట్స్ ట్రై చేయాలి, ఈవెన్ జ్యుడిషియరీ అని మీరు వే ఫార్వర్డ్గా సజెస్ట్ చేయాలి. దెన్ ప్రాక్టీస్ క్వశ్చన్ ఏంటనే చూద్దాం. Practice question: which of the following is true regarding Article 21? It can be suspended during emergency. It is available only to citizens of India. It includes the right to live with human dignity. It doesn't cover right to livelihood. So వీటిల్లో ఏ ఆప్షన్ కరెక్ట్ అనేది చూసి ఆన్సర్ కామెంట్ సెక్షన్లో చెప్పండి. మెయిన్స్ క్వశ్చన్: Article 21 of Indian Constitution has been extensively interpreted by the judiciary to encompass wide range of rights. Discussed with reference to key judicial pronouncements. Article 21 అనే దాన్ని రోజుకి సుప్రీంకోర్టు బ్రాడన్ చేస్తుంది కదా. రీసెంట్ టైమ్స్లో రైట్ అగెయిన్స్ట్ క్లైమేట్ అడ్వర్సరీస్ అనే దాన్ని కూడా ఆర్టికల్ 21 కింద చెప్పారు. రైట్ టు సైలెన్స్ చెప్పారు, రైట్ టు స్లీప్ అని కూడా రికగ్నైజ్ చేశారు. ఇలా డిఫరెంట్ ఇంటర్ప్రిటేషన్స్ వల్ల ఆర్టికల్ 21 స్కోప్ అనేది ఎక్స్టెండ్ అవుతుంది కదా. ఆ కాంటెక్స్లో మీరు ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తూ మనం అసలు ఏ కేసెస్లో ఎలా చెప్పారనేది చెప్తే ఆన్సర్ కంప్లీట్ అవుతుంది అనమాట. దెన్
వీడియో ఎండింగ్కి వచ్చేసాం కదా. వీడియోలో మనం ఏం డిస్కస్ చేసాం, థాయిలాండ్ అనే కంట్రీ ఇప్పుడు సేమ్ సెక్స్ మ్యారేజెస్ని లీగలైజ్ చేసిన కాంటెక్స్లో అసలు సేమ్ సెక్స్ మ్యారేజెస్ అనేవి ఎక్కడ లీగల్గా ఉన్నాయి, ఎక్కడ క్రిమినల్ ఆఫెన్స్గా ఉన్నాయి, ఇండియాలో వాటి స్టేటస్ ఏంటి, ఎలాంటి ఫండమెంటల్ రైట్స్ వైలేట్ అవుతున్నాయి, ఇవన్నీ కూడా ఈ వీడియోలో డిస్కస్ చేయడం జరిగింది. ఇఫ్ యూ థింక్ దిస్ వీడియో ఈస్ ఇన్ఫర్మేటివ్, లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్. థ్యాంక్ యూ. ఆల్ ద వెరీ బెస్ట్.